కొమ్మూరి ప్రతాపరెడ్డి నుంచి నా భూమిని కాపాడండి, నన్ను కాపాడండి అంటున్న వృద్ధ మాజీ రైల్వే ఉద్యోగి నందకుమార్ గైక్వాడ్. ఇప్పుడు ఈ పొలిటీషియన్స్ దాదాపుగా పొలిటీషియన్స్ అండి, అందరిని అంటలేదు, దాదాపుగా పొలిటీషియన్స్ ఏదో ఒక మార్గంలో ఏదో విధంగా అక్రమంగా అడ్డదారిలో వేల కోట్లు సంపాదించి పెట్టుకుంటారు. పాపం ఇలాంటి చిన్న చితక ఉద్యోగులు, వీళ్ళకి పాపం ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉండదు. వీళ్ళు జీవితాంతం కష్టపడి 20 గుంటల భూమిని ఆయన కొనుక్కుంటే, అంటే 20 గుంటల దాదాపుగా అరెకరం భూమిని ఆయన కొనుక్కుంటే దానికి పైన కూడా మీ జులుం, దాన్ని కూడా కబ్జా చేద్దామని ప్లాన్స్. ఎంత దారుణం అంటే ఈ విషయం అసలు. పాపం ఆయన నందకుమార్ గైక్వాడ్ గారు ఆయన కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడు, జీవితాంతం కష్టపడి కొనుక్కున్న స్థలం అది అని. ఆయన ఎంత దారుణం అసలు చూడండి. ఇది గట్కేసలు అక్రమంగా తన 20 గుంటల స్థలాన్ని ఆక్రమించారని ఆవేదన. కాంగ్రెస్ పార్టీకి చెందిన జనగా మాజీ ఎమ్మెల్యే దుర్మార్గం. 2010లో సర్వే నెంబర్ 68/1లోని 20 గుంటల భూమిని కొనుగోలు చేసిన బాధితుడు. తన భూమిని దురాక్రమణ చేసి పార్కింగ్ స్థలంగా చూపించిన కొమ్మూరి ప్రతాపరెడ్డికి సంబంధించిన సాయి ప్రగతి అసోసియేషన్ రియల్ ఎస్టేట్ సంస్థ, హైడ్రాను తప్పుదో పట్టించిన సాయి ప్రగతి అసోసియేషన్ రియల్ ఎస్టేట్ సంస్థ ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా ఇంత దారుణం చేశారని బాధితుడు ఆవేదన. తన ప్రాణాలను కాపాడి తన స్థలం తనకి ఇప్పించాలని కన్నీటి పర్యంతం. పాపం ఆయన నిజంగా కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడు. జీవితాంతం కష్టపడి కొనుక్కున్నాను సార్, నేను వీళ్ళు ఆక్రమించేశారు, నాది నాకు ఇప్పించండి సార్ దయచేసి. ఆయన ప్రభుత్వాన్ని కన్నీళ్లు పెట్టుకుంటూ వేడుకుంటున్నారండి. ఆయన మాజీ ఎమ్మెల్యే, మళ్ళీ పెద్ద మనిషి కొమ్మూరి ప్రతాపరెడ్డి. డీటెయిల్స్ చూద్దాం ఒకసారి పూర్తిగా. ఆయన ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు, ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సభ్యుడు, కోట్లకు వారసుడు, పలుకుబలుగడిన వ్యక్తి. ఇంకొకరు ప్రభుత్వ ఉద్యోగిగా రైల్వే శాఖలో దేశానికి సేవ చేసిన వయోవృద్ధుడైన సామాన్య వ్యక్తి. తాను సర్వీస్ చేస్తూ అహర్నిశలో కష్టపడి సంపాదించిన డబ్బుతో 20 గుంటల భూమిని కొంటే ఆ భూమిపై కన్నేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారం నడిపిస్తున్న రాజకీయ రాబందులు అన్యాయంగా ఆ భూమిని ఆక్రమించుకున్నారు. పార్క్ పేరుతో అబద్ధాలు సృష్టించి అధికారులను కూడా తప్పుదోవ పట్టించారు. తన భూమి చుట్టూ కట్టుకున్న ప్రహరీ గోడను కూల్పించేశారు. ఇదెక్కడి న్యాయం, ఇదెక్కడి దౌర్జన్యం? ఒక సామాన్యుడు గుంట భూమి కొనే అవకాశం కూడా ఈ రాష్ట్రంలో లేదా? కష్టపడి కొంటే ఆ భూమిని దుర్మార్గులకు అర్పించవలసిందేనా? చట్టాలు న్యాయాలు ఏం చేస్తున్నాయి? అధికారులు ఏం చేస్తున్నారు? ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ ప్రజాసేవ చేసిన ఒక సామాన్యుడికి న్యాయం జరగని ఈ పరిపాలన అవసరమా? అసలు మనం సమాజంలో ఉన్నామా, రాక్షస రాజ్యంలో ఉన్నామా? ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న దారుణ కథనంలో ఒక రిటైర్డ్ ఉద్యోగి నందకుమార్ గైక్వాడ్ అయితే, మరొకరు విలన్గా మారి అతన్ని హింసిస్తున్న సోకాల్డ్ పొలిటీషియన్ కొమ్మూరి ప్రతాపరెడ్డి. ఇదిగోండి పాపం ఆయన కట్టుకున్న ప్రహరీ గోడను పడేశారు జేసీబీలు తీసుకెళ్ళి. ఎంత దారుణం పాపం. ఆయన జీవితాంతం కష్టపడితే కానీ ఆయన అది కొనుక్కోలేకపోయాడు. వీళ్ళు మాత్రం అక్కడ పార్క్ ఉంది, అది ఉంది, ఇది ఉందని చెప్పి తప్పుడు పత్రాలు సృష్టించి అధికారులను తప్పుదోవ పట్టించి వాళ్ళని కూల్చేశారు వీళ్ళు. దౌర్జన్యమే ఇప్పుడు రాజ్యం ఏలుతుంది. రాజకీయ పలుకుబడి వెనుకున్న కోట్లాది ఆస్తిపాస్తులు, డబ్బు ఈ సమాజాన్ని నడిపిస్తుంది. అమాయకులు, సామాన్యులు ఈ లోకంలో బతికే ఛాన్స్ను కోల్పోతున్నారు. ఇప్పుడు కళ్ళ ముందు కనిపిస్తున్న వ్యవహారం చూస్తుంటే ఈ మాటలు చెప్పక తప్పదు. నందకుమార్ గైక్వాడ్ ఈయన ఒక పదవి విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగి. తాను సర్వీసులో కష్టపడి సంపాదించిన డబ్బుతో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర మండల గ్రామ సర్వే నెంబర్లో 68/1లో గల భూమిలో 2010లో 20 గుంటలు కొనండి. 20 గుంటలు దాదాపు అరెకరం. అయితే దాని పక్కన దాదాపుగా ఇది ఎవరి దగ్గర నుంచి కొన్నాడైనా శివారెడ్డి అనే వ్యక్తి దగ్గర నుంచి కొన్నాడు. అయితే ఈ శివారెడ్డి అనే కొన్న దగ్గర ఇప్పుడు ఈ స్థలం ఏదైతే ఉందో దీనికి పక్కనే అనుకొని మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి ఆయన వెంచర్ ఉంది, రియల్ ఎస్టేట్ వెంచర్. దాని పేరేంటి? కొమ్మూరి ప్రతాపరెడ్డి ఏ నరసింహారెడ్డి అనే మేనేజింగ్ పార్ట్నర్స్ ఆధ్వర్యంలో సాయి ప్రగతి అసోసియేషన్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ ఆ భూములు కొనుగోలు చేసి వెంచర్ వేశారండి. ఈ నందకుమార్ గారి పక్కన వాళ్ళు వెంచర్ వేశారు. అయితే ఇక్కడ ఈ సర్వే నెంబర్లు 21/P, 22, 23, 24, 25, 26, 27, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43/P, 57/P, 58, 60, 61/P, 62, 63/P, 64, 65, 66, 67/P, 68/Pలో గల 1,15,639.55 చదరపు మీటర్ల విస్తీర్ణంలో తుది నివాస లేఅవుట్ కోసం వారు హెచ్ఎండిఏ దరఖాస్తు చేసుకున్నారు.
హెచ్ఎండిఏ వారు ఆమోదిస్తూ 29 మార్చి 2023 నాడు ఘట్కేసర్ మున్సిపల్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ అంటే సంబంధిత అధికారుల ఫైల్ నెంబర్ 059700/LT ZOB/FLT/U6/HMDA 210222023 డేట్ వచ్చి 29 మార్చి 2023 అండి. దాని ద్వారా అప్రూవల్ లెటర్ కూడా పంపించారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే సర్వే నెంబర్ 68/1 నందకుమార్ గైక్వాడ్కి సంబంధించిన 20 గుంటలు అంటే దాదాపు అర్ధ ఎకరం భూమి సదరు సాయి ప్రగతి అసోసియేట్ రియల్ ఎస్టేట్ కంపెనీ యాజమాన్యం కనబడింది. ఇంత పెద్ద భూమి ఉంది కదా మీకు, పక్కన 20 గుంటలు పేదోడి భూమి ఉంటే మీరు ఓర్చుకోలేకపోతున్నారు. 20 గుంటలు పేదోడి భూమిని మీరు చూడలేకపోతున్నారు, అంతే కదా. వెంటనే ఆ భూమిని దురాక్రమణ చేసేశారు. తమ వెంచర్లో కలిపేసి ఆ స్థలాన్ని పార్క్ స్థలంగా చూపిస్తూ అధికారులను తప్పుదో పట్టించారు. అధికారులను తప్పుదో పట్టించి అధికారులకు ఆ మాత్రం జ్ఞానం ఉండద్దా, ఇది ఆయన స్థలం కదా అని. తనకు జరిగిన అన్యాయాన్ని గ్రహించిన బాధితుడు అప్పటి మేడ్చల్ జిల్లా కలెక్టర్కు జరిగిన దురాక్రమణకు సంబంధించిన విషయాన్ని ప్రజావాణి కార్యక్రమంలో పలుసార్లు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాలతో సర్వే చేసిన అధికారులు పార్క్ ఏర్పాటు చేసిన స్థలం సదరు బాధితుడికి సంబంధించిందని తేల్చడంతో ఆయన తన 20 గుంటల భూమి చుట్టూ ప్రహరీ గోడ నిర్మించుకున్నాడండి. పాపం అధికారులు కరెక్ట్గానే వెరిఫై చేసి ఈ స్థలం ఏందే అని చెప్తే ఆయన ఏం చేశాడు, ఈసారైనా ఎందుకైనా మంచిది మళ్ళీ ఎవరైనా ఆక్రమించుకోవడానికి వస్తారని చెప్పి ఆయన స్థలం చుట్టూతో ఒక ప్రహరీ వాల్ కట్టుకున్నాడు. సహజంగా అంతేగా చేస్తారు ఎవరైనా. అంతేకాకుండా ఈ స్థలం తనకు సంబంధించిందని సర్వే నెంబర్తో సహా చూపుతూ ఎవరైనా ఈ భూమిలో దౌర్జన్యంగా ప్రవేశిస్తే తెలంగాణ హైకోర్టు పరిధిలో శిక్షార్హులైన ఒక బోర్డు కూడా పెట్టాడు. ఇదిగోండి, దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు మిస్టర్ నందకుమార్ గైక్వాడ్ అండ్ ఫ్యామిలీ. కానీ దురాక్రమదారులైన సాయి ప్రగతి అసోసియేట్స్ రియల్ ఎస్టేట్ కంపెనీ వారు ఆ స్థలం తమ వెంచర్లోని పార్క్ స్థలం అంటూ సంబంధిత అధికారులను తప్పుదో పట్టిస్తూ అక్కడి ప్రహరీ గోడను తొలగించిన హైడ్రాకు అక్రమంగా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన అధికారులు అసలు జరిగిన వ్యవహారానికి సంబంధించిన పూర్వాపరాలు క్షుణ్ణంగా పరిశీలించకుండానే బాధితుడికి ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా హడావిడిగా గోడను కూల్చేశారు. మరి దానిపైన హైకోర్టు ఆర్డర్ ఉందని చెప్పి అధికారులు సర్వే చేసి ఇచ్చారని చెప్పి గోడ కట్టనని చెప్పి ఇంత కనపడుతున్నా అధికారులు హడావిడిగా వచ్చి గోడ కూల్చారంటే అర్థం ఏంటండి? ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అధికారులు? అమాయకులు అడగలేరు కదా. పైగా ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా గోడను కూల్చేశారు. అనారోగ్యానికి గురైన ఆయన తన కొమ్మూరు ప్రతాప్ రెడ్డితో ప్రాణహాని ఉందని తనను రక్షించి తన కష్టార్జితమైన భూమిని తనకు అప్పగించాలని ప్రభుత్వాన్ని అధికారులు ప్రాధేయపడుతున్నాడు. ఆయన భూమి ఆయనకు అప్పగించని ప్రాధేయపడాల్సిన పరిస్థితి వస్తుందండి మన తెలంగాణలో. మా భూమి స్వామి ఇది, మా భూమిని మాకు ఇవ్వండి అనే అడుక్కునే పరిస్థితి వచ్చింది జనాలకి. మన ప్రభుత్వ పాలన ఎట్టు ఉంది, ప్రజాపాలన. మళ్ళీ 2010 డిసెంబర్ 8 నాడు భూ యజమాని డి శివారెడ్డి తండ్రి జంగారెడ్డితో బాధితుడు నందకుమార్ గైక్వాడ్ చేసుకున్న సేల్ డీడ్ నెంబర్ 1937/2010 ప్రకారం సదరు సర్వే నెంబర్ 68/1లో గల 20 గుంటల భూమి నందకుమార్కు చెంది ఉంది. ఈ సేల్ డీడ్ ప్రకారం సదరు బాధితుడు తాను కొన్న 20 గుంటల భూమిపై సర్వ హక్కులు కలిగి ఉన్నాడు తెలుస్తుంది. అలాగే భూమికి నెంబర్ 250/52తో పాస్బుక్, పట్టా నెంబర్ 664గా అప్పటి ఘట్కేసర్ ఎంఆర్ఓ కూడా ఇచ్చారు. మరి ఇంత బలమైన ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నప్పటికీ సదరు భూమి పార్క్ స్థలం ఎలా మారిపోయింది? అది పార్క్ స్థలం అని సాయి ప్రగతి అసోసియేట్ మేనేజింగ్ పార్ట్నర్ అయిన కొమ్మూరి ప్రతాప్ రెడ్డి తదుపరి వాళ్ళందరూ ప్రభుత్వాన్ని ఎలా నమ్మించారు? ప్రభుత్వానికి ఆ మాత్రం తెలియదా వీళ్ళకి? అది పరిశీలించకుండానే హైడ్రా అధికారులు ముందస్తు నోటీస్ లేకుండా ఆ గోడను కూల్చేశారు. ఆ స్థలాన్ని తాము విక్రయించమని పలుసార్లు ఆక్రమణదారులు తాము బలవంతం చేశారని, కానీ తాను దానికి ఒప్పుకోలేదని, అందుకే తనపై కక్ష కట్టి హెచ్ఎండిఏ తదితర ప్రభుత్వ అధికారులను తప్పుదోవ పట్టించి దుర్మార్గంగా తన స్థలాన్ని కాజేసి ప్రహరీ గోడను కూలగొట్టారని బాధలు చెప్తున్నారు. అసలు అన్ని విషయాలు క్షుణ్ణంగా పరిశీలించకుండా హెచ్ఎండిఏ ఏ విధంగా వెంచర్కి పర్మిషన్ ఇచ్చింది? అలాగే కంప్లైంట్ అందగానే నిజానిజాలు తెలుసుకోకుండా హైడ్రా ఎందుకు కూల్చేసింది గోడని? వెంచర్కి పర్మిషన్ ఇచ్చిన హెచ్ఎండిఏ హడావిడిగా కూలగొట్టిన హైడ్రాలు ఆ వెంచర్తో యజమానులతో కుమ్మక్కయ్యారా? ఇప్పుడు కంప్లైంట్ ఇస్తే దాని పూర్వపరాలు ఏంటి, దాని హైకోర్టులో ఇచ్చిన ఆర్డర్స్ ఏంటి, అది ఏంటి, ఈ మొత్తం వెరిఫై చేయకుండా గబగబా అర్ధరాత్రులు పడేస్తారు ఈ హైడ్రా వాళ్ళు. అర్ధరాత్రిళ్ళు, సెలవు రోజుల్లో పనిచేయడం బాగా ఇష్టం అన్నారు హైడ్రా వాళ్ళకి. ఏ దానికైనా సరే ఒక నోటీస్ ఇవ్వాలి. మీరు ఆ పెద్దానికి పాప నోటీస్ సర్వ్ చేశారా? చేయకుండా డైరెక్ట్కి వెళ్ళిపోయి గోడ కొట్టేశారంటే మీరు ఎవరితో కుమ్మక్కై ఉన్నారు? మీరు మీ వెనక ఎవరైనా నడిపిస్తున్నట్టు లెక్క. వెంచర్కి పర్మిషన్
అయితే వెంచర్కి ఇచ్చిన పర్మిషన్ క్యాన్సిల్ చేసి పర్మిషన్ ఇచ్చే హెచ్ఎండి అధికారులపై అన్యాయంగా ప్రహరీ గోడను కూలగొట్టిన హైడ్రా అధికారులపై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు ఆయన పెద్దాయన. మరి ఈ వ్యవహారానికి సంబంధించిన ప్రభుత్వ అధికారులు ఏ విధంగా చూస్తారు? బాధితులకు న్యాయం జరుగుతుందా? పలుకుబడిన బడాబాబులకే ప్రభుత్వం తలంచుతుందని చూడాలి. పలుకుబడి ఇన్ఫ్లుయెన్స్ ఉంటే సచివాలయాన్ని అసెంబ్లీని కూడా ఆక్రమించవచ్చు. ఇవాళ రేపు పలుకుబడి ఉండాలి, ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి, గట్టిగా ఏమన్నా చేయొచ్చు. ఇదే కనపడుతుంది. పాప మా పెద్ద ఆయన జీవితాంతం కష్టపడి 20 గుంటల స్థలం కొనుక్కుంటే దాన్ని కూడా ఆక్రమించేస్తుంటే దానికి ప్రభుత్వ అధికారులు, హైడ్రా లాంటి అధికారులు కూడా వాళ్ళ మద్దతు తెలుపుతుంటే ఇంకేంది పరిస్థితి? ప్రజల పరిస్థితి ఏంటి ఇంకా తెలంగాణలో?